హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియోలోకి వెళ్ళే ముందైతే మన వీడియోని ఒక వీడియో చూసే ముందైతే లైక్ కొట్టి వీడియోలోకి అయితే కంటిన్యూ కాండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే ఇంకా సండే కదా, ఇంకా సండే రోజు అయితే ఇంకా మార్నింగ్ అన్నమాట. ఇంకా అక్కడైతే మొత్తం అయితే ఊడ్చుకొస్తా ఉన్నాను ఇల్లంతా. ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు. టోనీ ఏమో లేచాడు, లేవ్వలేదు అనుకుంటా. టోనీ లేచాడు, బ్రష్ చేసినాడు, మళ్ళీ బెడ్ మీద అట్లయితే ఒరిగాడు అనమాట. ఇంకా నేను అక్కడైతే మొత్తం ఫస్ట్ అయితే బాల్కనీ అయితే కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకొని తర్వాత ఇంక ఇల్లు కూడా చిమ్మేస్తూ ఉన్నాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మీద పౌడరు మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నా కదా, పౌడరు బాక్సులు వేస్తే ఆ మెత్తకంటే ఏం చేస్తారంటే ఉఫ్ అని ఊదుతారు, అది మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ మీద పడుతుంది. ఇక అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే తర్వాత అయితే ఇంకా మొత్తం అదైతే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం తుడిచేసిన అయితే ఇంకా జార్ కట్టతోనైతే మొత్తం అయితే తుడిచేసిన అన్నమాట. ఇంకా అక్కడ పౌడర్ ఉంది కదా, పౌడర్ అయితే మొత్తం తుడిచేసిన. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా బెడ్రూమ్ కూడా వచ్చేస్తూ ఉన్నాను, ఇంకా చిమ్మేస్తూ ఉన్నాను. బెడ్రూమ్లో కూడా మొత్తం చిమ్మేసుకొస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా జింపేసుకొచ్చినాక వాళ్ళకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయినా చేయాలన్నమాట. ఇంకా సండే కదా, మార్నింగ్ ఆడుకుంటారు అనమాట పిల్లలు అయితే. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే అప్పటికి టైం వచ్చేసి 8:30 ఏమవుతుంది. 8 అవుతుంది అనుకుంటా అండి. ఇంకా అట్లా ఇంకా లేచేసి ఇంకా ఫస్ట్ అయితే ఊడ్చేస్తూ ఉన్నాను. 8:30 అవుతుంది సంథింగ్ అయితే టైం అయితే. ఇంకా తర్వాత వచ్చేసి మన దివాన్ ఉన్నది కదా, ఆ దివాన్ కింద కూడా మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను. ఇంకా నైట్ ఆడారనమాట పిల్లలు, మొత్తం డస్ట్ అంతా పడింది. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను. అది క్లీన్ చేసుకున్నాం అనుకొని ఇంకా తొందరగా ఫాస్ట్గా చేసేయాలి పనులు. అది పెండింగ్ పెట్టింది అనుకొని ఇంకా దాని మీదనే ఉంటుంది మనసు. అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే పనులు అయితే చేసేసుకుంటా ఫాస్ట్గా దానిగా. ఇంకా అక్కడైతే మొత్తం అయితే చిమ్మేసుకొచ్చిన బెడ్రూమ్ అండ్ కిచెన్ హాలు మొత్తం చిమ్మేసిన. ఇంకా చెట్లు తీసుకొని ఇంకా అదైతే డస్ట్బిన్లో వేసిస్తాను. ఇంకా అది ఊడ్చేసి తర్వాత అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోయాను నేనైతే. ఇంకా బొట్టు పెట్టుకోలేదు, ఖాళీ ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం అయితే చేసేసాను, కాకపోతే బొట్టు అయితే పెట్టుకోలేదండి. నా ముఖానికి ఏం క్రీమ్ పొయ్యలే నేనైతే. నేను ఓన్లీ స్నానం చేసి వచ్చి ఇంకా బయట కడిగేసి ఇంట్లో మాఫ్ అయితే చిమ్మేస్తూ ఉన్నాను. నేను ఫేస్కి అయితే ఏం క్రీమ్ పెట్టలేదండి, ఫేస్కి అయితే ఏమైతే పెట్టలేదు నేను. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పని చేసుకున్నాక తర్వాత బొట్టుకి ఇట్లా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంట్లో పని అయితే చేసేస్తూ ఉన్నాను. నేను మార్నింగే ఫస్ట్ ఇల్లు ముందుకే ఫ్రెష్ అప్ అయిపోతా. ఇంకా అది ఫ్రెష్ అప్ అయిపోయాకనే బయట అయినా ఊడుస్తా, ఇంట్లో అయినా ఊడుస్తా అండి. ఇంకా ఫ్రెష్ అప్ అయినాకనే ఫస్ట్ బయట ఊడిచి కడిగి వచ్చాను. తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత బొట్టు పెట్టేసుకొని సేమియా ఉప్మా అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. సేమియా ఉప్మాకు ఫస్ట్ అయితే మనము సేమియా కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే వేపుకోవాలి. సేమియా ఆయిల్ వేసుకొని వేపుకున్నాక తర్వాత కొన్ని వాటర్ వేసి ఆ వాటర్లో ఈ సేమియా వేసి ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్నాక తర్వాత ఇంకా మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అది పన్ను కింద పడుతుంటే కరకరమని చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని పల్లీలు వేసుకున్నాక తర్వాత ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి, మీకు ఇష్టం ఉంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ అయితే వేయలేదు, ఆనియన్ వేసినా చాలా బాగుంటుంది. ఇంకా నేను పల్లీలు వేగినాక తర్వాత ఇంకా ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు అవి అయితే వేసుకున్నాను అన్నమాట. చూడండి ఇప్పుడైతే ఉద్దిపప్పు వేసాను అనమాట. ఉద్దిపప్పు అంటే మినపప్పు అండి. ఇంకా అదైతే వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసాను. ఇంకా అంతలోపే నా పల్లీలు మాడిపోయినాయి అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఒక 3 అయితే పచ్చిమిర్చి చీల్చి వేసేసాను అనమాట. వేసేసినాక తర్వాత అయితే ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను అనమాట. కొత్తిమీర కనిపిస్తుంది మీకు చిన్నగా, కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను అనమాట. సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి, మనం ఉడికించేటప్పుడుగా సాల్ట్ వేసుకునేది. సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి పోపుల్నే. ఇంకా వేసుకున్నాక ఇంకా వేసుకొని వచ్చినామన్నమాట. చాలా బాగుంటాయి. ఇలా సేమియా ట్రై చేయండి. పాలాల సేమియా తినని వాళ్ళకు ఇది మంచిగా నచ్చుతుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి ఒకసారి. ఇంకా ఇక్కడ వచ్చేసి అదే ఉప్మా అయితే తింటా ఉన్నాం అన్నమాట. సేమియా ఉప్మా స్వీట్ తినదండి. ఇంకా ఆమె కోసం ఏదో ఒకటి చేయాలి మళ్ళీ. ఆమె కోసం అని ఇంకా వేరే దోశలు అయితే పోసి ఇచ్చేసాను ఆమెకైతే. తర్వాత ఇంకా టోనీ నేను మా హస్బెండ్ అయితే ఇంకా సేమియా ఉప్మా అయితే తినేస్తూ ఉన్నాం అన్నమాట.
పల్లీలు మంచిగా పని కింద పడితే కర్రమంటున్నాయి. బాగున్నాయి. సేమియా ఉప్మా అయితే చాలా రోజులకు చేసిన నేను, చాలా డేస్లకు చేసిన ఇది అయితే సేమియా ఉప్మా. ఇంకా తింటా ఉన్నాడు అనమాట. వానికి వస్తలేవు ఆ స్పూన్తోని, మళ్ళీ వేరే స్పూన్ తెచ్చుకుంటాడు, స్టీల్ స్పూన్ అయితే తెచ్చుకుంటాడు. ఇంకా అక్కడ ఆ సేమియా ఉప్మా తినేసినాక తర్వాత అయితే ఇంకా చాయ్ బిస్కెట్ అయితే తింటూ ఉన్నాం అనమాట. ఇంకా చాయ్ తోసులు అయితే తినేస్తూ ఉన్నాం. ఇంకా చాయలు అయితే తోసులు అయితే తినేస్తూ ఉన్నాం అన్నమాట. ఇవి ఇక్కడనైతే తోసులు అంటారు, మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హైదరాబాద్ అయితే తోసులు అంటారు, ఇట్లా అంటారు. పెద్ద చిన్న అంటే మామూలుగా అదేమంటారు రాయి రోల్ ఉంది, కాకపోతే ఇంకా అది ఎప్పటికీ పెద్దగా ఉంది కదా, తీసి ఎల్లిపాయలు దంచుడు అవుతుందని బుక్ చేసినాం అనమాట. కాకపోతే మస్తు ఘోరంగా బరువు ఉన్నది ఇదైతే, మస్తు బరువు ఉన్నది. ఇదేమో ఇట్లా వచ్చింది దంచుకునేది. వావ్ మస్తు ఉన్నది, గ్లాస్ లెక్క, స్టీల్ దాని లెక్క బాగున్నది. కాకపోతే ఇంక వెళ్ళిపోయి కొద్దిగా చిన్నగా వచ్చి పచ్చడి, పెరుగు, పచ్చిమిర్చి, ఆయిల్, ఇంకోటి ఏంటి స్ప్రేనా, బాడీ స్ప్రే, ఉల్లిపాయ కరెక్ట్ వచ్చినాయి కదా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. అండ్ మన వీడియోకు ఫస్ట్ టైం వచ్చినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అలాగే ఇంకోటి వచ్చేసి మన వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే మన వీడియోకి అయితే అండ్ లైక్ అనేది ఇలా ఉంటుంది, లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా, లైక్ అయితే ముట్టండి అబ్బా. ఇంకా అంతే, ఇంకేం లేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. నేనైతే లైక్ అయితే కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.